Hey, hi guys, welcome back to our channel Code with Kishore. And మనం లాస్ట్ వీడియోలో రివర్స్ నెంబర్ చూసినాం కదా. యా ఈ వీడియోలో పాలిండ్రోమ్ అంటే ఏం చూద్దాం. పాలిండ్రోమ్ అంటే ఏంటి, లైక్ రివర్స్ నెంబర్ తర్వాత రివర్స్ స్ట్రింగ్ కూడా ఉంది, కానీ మనం పాలిండ్రోమ్ నెంబర్ చూసి తర్వాత స్ట్రింగ్ చూసి తర్వాత పాలిండ్రోమ్ స్ట్రింగ్ చూద్దాం, అప్పుడు క్లియర్ ఉంటుంది. ఓకే, ఫస్ట్ పాలిండ్రోమ్ నెంబర్ అంటే ఏం రా అంటే, ఇప్పుడు మనం చెప్తా ఉంటాం కదా 1 to 1. ఈ 1 to 1 ని రివర్స్ చేస్తే మనకి సేమ్ వాల్యూ రావాలన్నమాట. ఇప్పుడు ఇన్పుట్ 1 to 1 ఇచ్చినాం అనుకో, దీన్ని రివర్స్ చేస్తే కూడా మనకి 1 to 1 రావాలి. అట్లాంటి నెంబర్స్ ని మనం పాలిండ్రోమ్ అంటాం అనమాట. 1 to 1 రివర్స్ చేస్తే కూడా నాకు 1 to 1 వస్తుంది కాబట్టి అప్పుడు పాలిండ్రోమ్ నెంబర్ అంటాం అనమాట. ఈ 5 4 6 రివర్స్ చేస్తే లైక్ 5 4 6 అని రాదు కదా, 6 4 5 అని వస్తుంది. సో మనకి ఇది పాలిండ్రోమ్ కాదు. సో మనం దీనికి ఏం చేయాలరా అంటే, ఇక్కడ రివర్స్ చేసిన నెంబర్ని ఇఫ్లో చెక్ చేస్తాం అనమాట. రివర్స్ చేసి పాత నెంబరు మనం రివర్స్ చేసిన నెంబర్ ఈక్వల్ ఉందా అని చెక్ చేస్తాం అనమాట. ఈక్వల్ ఉంటే అది పాలిండ్రోమ్ లేదా లేదు కదా. మనం రివర్స్ చేసి ఇక్కడ లాజిక్ రాయేసినాం, లేదంటే కొత్తగా మీకే రాద్దాం. లాస్ట్ వీడియోలో చెప్పిన ప్రాబ్లం ఇది. ఓకే, న్యూ క్లాస్ పాలిండ్రోమ్. ఓకే, మెయిన్ మెథడ్ రాద్దాం. ఓకే, వాట్ ఈస్ పాలిండ్రోమ్? Original value equal to reversed value. ఇది మనకు లాజిక్ అన్నమాట. ఒరిజినల్ వాల్యూ ఈక్వల్ టు రివర్స్డ్ వాల్యూ అయితే ఈక్వల్ టు పాలిండ్రోమ్. అప్పుడే మనకు పాలిండ్రోమ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఒరిజినల్ వాల్యూ ఇంట్ n ఈక్వల్ టు 1 2 3 4 5 ఇచ్చిన 5 6 5 ఇచ్చిన, ఇప్పుడు మనకి దీన్ని రివర్స్ చేద్దాం. ఓకే, while of n not equal to 0, int reverse equal to 0. ఫస్ట్ ఏం రిమైండర్ కనుక్కుందాం. రిమైండర్ ఈక్వల్ టు, లేదు నేను రిమైండర్ ఇక్కడే కనుక్కుంటా డైరెక్ట్గా ఇచ్చుకుంటా అంటే యువర్ ఇష్టం. రివర్స్ ఈక్వల్ టు రివర్స్ ఇంటూ 10 ప్లస్ n మాడ్యులస్ 10. ఈ వాల్యూని మనం రివర్స్లో స్టోర్ చేసినాం కదా. రిమైండర్ అనే వాల్యూ ఇక్కడ తీసుకొని ఇంట్ రిమైండర్ ఈక్వల్ టు n మాడ్యులస్ 10. ఈ సేమ్ ఇదే వాల్యూని ఇక్కడ స్టోర్ చేసి మనం రిమైండర్ని ఇక్కడ మనం యాక్సెస్ చేస్తా ఉన్నాం. లేదు నేను రిమైండర్ని యాక్సెస్ చేయడం అట్లే చేసుకుంటా అంటే కూడా మన ఇష్టం అనమాట, చేసుకోవచ్చు. డైరెక్ట్గా అట్లే రాసుకున్నాం అంతే, ఇక్కడ మళ్ళీ ఏం చేంజ్ చేయలేదు. రివర్స్ ఇంటూ 10. ఓకే, నెక్స్ట్ n అని ఒక వాల్యూ తగ్గియాలి, ఈక్వల్ టు n డివైడెడ్ బై 10. ఇప్పుడు మనకి రివర్స్లో స్టోర్ అయిపోతాయి అన్నమాట వచ్చిన వాల్యూ మొత్తం. సో ఇప్పుడు రివర్స్ని ప్రింట్ చేస్తే ఓకే, 5 4 3 2 1 రివర్స్ అయిపోయింది. మనకి ఇచ్చిన వాల్యూ మనకి రివర్స్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇచ్చిన వాల్యూ రివర్స్ అయిపోయింది ప్లస్ n అని ప్రింట్ చేద్దాం రండి. ఇప్పుడు తీసుకున్నాం కదా ఈ n లో మనకి 0 ఉంటుంది అనమాట. ఇప్పుడు 0 అయిపోయింది, ఎందుకంటే ఇక్కడ n లో ఒక్కొక్క వాల్యూ తీసేసాం, లాస్ట్కి n లో 0 అయిపోతుంది కాబట్టి n ఈక్వల్ టు 0 వస్తే మనకి లూప్ రన్ కాదు. సో n లో 0 అయిపోయింది. ఇప్పుడు మనం ఎలా చెక్ చేయాలి, రివర్స్ ఉంది కానీ నాకు ఒరిజినల్ వాల్యూ లేదు కదా. సో ఈ n అని మనం ఒక టెంపరరీ వేరియబుల్లో స్టోర్ చేసుకునేద్దాం, టెంప్ ఈక్వల్ టు n. ఇప్పుడు మనకి ఈ n అనేది టెంపరరీ వేరియబుల్లో స్టోర్ అయిపోయింది అనమాట. తర్వాత ఈ n ఇక్కడ ఉంది కదా, ఈ n మనం యాక్సెస్ చేసుకునేసినాక n 0 అయిపోతుంది. ఇప్పుడు నేను టెంపరరీ వేరియబుల్స్ ప్రింట్ చేస్తా చూడండి. మనకు టెంపరరీ వేరియబుల్ n ఉంటుంది కదా, n వాల్యూస్ మొత్తం ఉంటాయి. ఇప్పుడు
సో, మనం తిరిగి మళ్ళా దాన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. ఇప్పుడు 5, 4, 3, 2, 1 ఇక్కడ టెంపరరీ వేరియబుల్‌లో మనం ఎన్‌ని స్టోర్ చేసాం కాబట్టి ఆ 1, 2, 3, 4, 5 మనకిక్కడుంది. సో, ఇఫ్ ఆఫ్ రివర్స్ ఈక్వల్ టు టెంప్ ఉంటే అది ఏమంటారు? ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఓకే. ఎల్స్ అంతే గదా! ఎల్సే గదా ఇంగుండేది. ఇంకొక కండిషన్ ఏమి ఉండదు దానికి. ఇట్స్ ఏ పాలిండ్రోమ్ లేదా నాట్ ఏ పాలిండ్రోమ్ అంతే. నాట్ ఏ పాలిండ్రోమ్. యాహ్! సీ నాట్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే ఈ 5, 4, 3, 2 1ని రివర్స్ చేస్తే సో, సారీ 1, 2, 3, 4, 5 వస్తుంది గానీ, లైక్ 5, 4, 3, 2, 1 మళ్ళా రాదు కాబట్టి అది పాలిండ్రోమ్ కాదు. ఇట్స్ నాట్ ఏ పాలిండ్రోమ్. అదే నేను ఇప్పుడు ఎన్‌లో 1 to 1 ఇచ్చినా అనుకోండి. రివర్స్ చేస్తే మనకు 1 to 1 వస్తుంది. సో, అది పాలిండ్రోమ్ అన్నమాట. ఇట్స్ ఏ పాలిండ్రోమ్. యాహ్! నేను ప్రతిసారి ఇక్కడ ఇచ్చుకోలేను గాబట్టి, స్కానర్ క్లాస్ తీసుకుందాం. స్కానర్ ఈస్ ఈక్వల్ టు స్కానర్ ఆఫ్ సిస్టమ్ డాట్ ఇన్. దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలా? ఓకే. int n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్. ఓకే. ఇప్పుడు మనకి యూజర్‌లో ఇన్పుట్ అడుగుతుందన్నమాట ఇక్కడ. 1 to 1 ఇచ్చుకున్నాం అనుకోండి. యాహ్! 1 to 1 ఇట్స్ ఏ పాలిండ్రోమ్ నంబర్. మనకి రివర్స్ చేసినా ఒక వాల్యూనే వస్తుంది. ఇక్కడ మనం రివర్స్ ప్రింట్ చేసినాము. ఇక్కడ మనం టెంప్ ప్రింట్ చేసినాం. రివర్స్డ్ వాల్యూ. ఓవర్ ఈచ్ యాహ్! ఇప్పుడు 1, 2, 3, 4 ఇస్తే నాకు రివర్స్డ్ వాల్యూ 4, 3, 2, 1 ప్రింట్ అయింది. కానీ ఒరిజినల్ వాల్యూ 1, 2, 3, 4 ఉంది. నాకు ఇక్కడ కూడా 1, 2, 3, 4 వస్తే రివర్స్డ్ వాల్యూలో అప్పుడు నాకు పాలిండ్రోమ్ అది. సో, ఇది కాదు కాబట్టి నాట్ ఏ పాలిండ్రోమ్ అన్నమాట. 1 to 1 ఇచ్చిన. ఇప్పుడు రివర్స్డ్ వాల్యూ 1 to 1, ఒరిజినల్ వాల్యూ 1 to 1. సో, ఇట్స్ ఏ పాలిండ్రోమ్. ఎందుకంటే 2 నంబర్‌లు సేమ్ ఉన్నాయి. రివర్స్ చేసినా సేమ్ ఉంది. ఒరిజినల్ వాల్యూను సేమ్ ఉంది. సో, ఇట్స్ ఏ పాలిండ్రోమ్ అన్నమాట. యాహ్!